ఫ్లాష్ బ్యాక్. నేను మీ అమ్మమ్మ కలిసి పక్కూరు వెళ్ళి మరి ఆ సైకిల్ తీసుకొచ్చాము రా. ఇంకా మా అమ్మమ్మ వచ్చి నాకు ఆ సైకిల్ కీసి ఇచ్చేసరికి తర్వాత పార్కింగ్ లోకి వెళ్ళి నా సైకిల్ కోసం వెళ్తే నా సైకిల్ అక్కడ లేదు. నేను ఇంటికి వచ్చేసి కూర్చున్నాను. ఇంట్లో ఎవరు లేరు. ఇంకా సోఫాలో అలాగే ఏడుస్తూ కూర్చున్నా. సో ఇంకా అలా సైకిల్ పోయిందని బాధపడుతూ ఉంటే కాసేపటికి మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి ఏం కాదులే నాన్న, సైకిల్ ఎక్కడికి పోదు, వెతికిద్దాము, ఖచ్చితంగా దొరకదులే అని ధైర్యం చెప్పింది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళా. మా స్కూల్లో 8 to 9 ఒక స్టడీ అవర్ ఉండి 9కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో 8 to 9 స్టడీ అవర్లో కూర్చున్నాము. ఇంకా మా హాస్టల్ ఫ్రెండ్స్ వచ్చేసి ఏంట్రా నిన్న మీ అమ్మ ప్రిన్సిపల్ని అలా అరిచింది, మొత్తం షాక్ అయిపోయాం మేమంతా చూసి అన్నారు. నాకు అర్థం కాల అసలు వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది. ఇంకా వాడిని అడిగా, ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, నీకు తెలీదా నిన్న మీ అమ్మ ఈవినింగ్ మేము స్టడీ అవర్లో ఉన్నప్పుడు వచ్చి ప్రిన్సిపల్ బాగా అరిచింది, అసలు సైకిల్ ఎట్లా పోతుంది, మీ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, కాలేజ్ స్కూల్లో పెట్టిన సైకిలే కదా, అలా ఎలా మిస్ అవుతుంది అని బాగా అరిచేసి వెళ్ళిపోయిందిరా అన్నాడు. ఇంకా నేను షాక్ అయిపోయా, ఏంటి నిన్న ఇంత జరిగిందా, అందుకే నా మా అమ్మకి అసలు లేట్ వచ్చింది ఇంటికి అని అర్థమైంది. ఇంకా ప్రేయర్ టైం అయిందని ప్రేయర్కి వెళ్తే ప్రిన్సిపల్ నేను స్టేజ్ మీద పిలిచేసి నా సైకిల్ పోయిందని అనౌన్స్ చేసి ఎవరికైనా దొరికితే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పాడు. తర్వాత సైకిల్ హ్యాండిల్ కింద కానీ లేదంటే సీట్ కింద కానీ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. అది ప్రతి సైకిల్కి డిఫరెంట్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది. నేను ఆ సైకిల్ నెంబర్ నోట్ చేసుకున్నాను అది. ఇంకా అది తీసుకొని వెళ్ళి మొత్తం మా పార్కింగ్ అన్నింటిలో వెతుకుదాము అని ట్రై చేశా. కానీ అలాంటి మోడల్ సైకిలే లేనప్పుడు ఇంకా ఆ ప్రయత్నం వేస్ట్ అనిపించి వెనక్కి వచ్చేసా. తర్వాత ఇంకా మొత్తం విశ్వ ప్రయత్నాలన్నీ చేసాము. నేను, మా నాన్న, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరితో చెప్పి వెతికిడాలు అన్నీ ట్రై చేసాము. కానీ ఏం లాభం లేకుండా పోయింది. సైకిల్ అయితే దొరకలా. అప్పటికి ఇంకా 4 days 5 days అయింది. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఖచ్చితంగా మన సైకిల్ పోయింది, ఇంకా దొరకదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయినాము అందరం. అలా ఒక వారం 10 రోజులు గడిచిన తర్వాత సడన్గా ఒకరోజు ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ టైంలో ఒక 15-10 minutes ఉంది లంచ్ బ్రేక్ అయిపోవడానికి అన్న టైంలో ఎవరో మా స్కూల్ గేట్ ఎంట్రన్స్ నుంచి సైకిల్ తీసుకొస్తూ కనబడ్డారు. అది ఎవరా అని చూస్తే దగ్గరికి వచ్చాక అది మా అమ్మే. ఇంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆ సైకిల్ ఎవరిదో కాదు, నాదే, నా పోయిన సైకిలే. నాకు ఇంక షాక్, అసలు మైండ్ బ్లాక్ అయింది. ఏంటి సైకిల్ ఎక్కడి నుంచి వచ్చింది అమ్మకి, అసలు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అని నేను వెళ్ళి మా అమ్మ దగ్గరికి, ఏంటి మా ఏం జరిగింది మా, అసలు ఎక్కడ దొరికింది మా ఈ సైకిల్ అని అడిగితే మా అమ్మ, అరే ఈ సైకిల్ మీ ఫ్రెండ్ యాంటోనీ గాడే దొంగతనం చేశాడరా అని చెప్పింది. ఇంకా మనం షాక్, అసలు వాడు పల్లెలో కదా ఉండేది, మాకు స్కూల్ ఏమో టౌన్లో ఉంది, అసలు హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అనుకున్నా. ఇంకా లంచ్ టైం అయిపోతుంది కాబట్టి మా అమ్మ, నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఇంటికి రాగానే మొత్తం ఏం జరిగిందో చెప్తాను అనింది. ఇంకా నేను క్లాస్కి వెళ్ళి కూర్చున్నా కానీ నా మైండ్ అంతా అసలు సైకిల్ ఎలా దొరికింది, వీడు యాంటోనీ గాడు ఎలా తీసుకెళ్ళాడు అన్న డౌట్లే తిరుగుతూ ఉన్నాయి. ఎవరినన్నా అడుగుదామంటే మన యాంటోనీ గాడు అసలు లేడు ఆ స్కూల్లో, ఆ రోజు రాలేదాడు. ఇంకా స్కూల్ టైం అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగా, ఇప్పుడు చెప్పు మా ఏం జరిగింది మా, అసలు నా సైకిల్ ఎలా దొరికింది మా అని అడిగితే మా అమ్మ ఒక హెల్త్ సెక్రటరీ అనమాట. కాబట్టి చుట్టుపక్కల పల్లెల్లో డ్యూటీస్ పడుతూ ఉంటాయి. అలా డ్యూటీకి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంకా అలా మా అమ్మ డ్యూటీలో ఉంటే ఒక పిల్లాడు కొత్త సైకిల్, మంచి డెకరేషన్, పూలు గీలు అన్నీ చుట్టేసి ఉన్న ఒక సైకిల్ తీసుకొని తిరుగుతూ కనబడ్డాడు. ఇంకా అది చూసి మా అమ్మకి, వీడిది కూడా సైకిల్ పోయింది కదా, ఇంకా అది ఎట్లా దొరికేటట్లేదు, వీడికి ఒక సైకిల్ కొనిద్దాము, ఇదేదో బాగున్నట్టుంది, ఈ పిల్లాడిని అడిగి కనుక్కొని అంటే కాస్ట్ ఎంత అయింది ఏంటి అని కనుక్కొని నాకు ఒక సైకిల్ కొనిద్దాం అనుకుంది. ఇంకా మా అమ్మ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, ఏరా నాన్న ఈ సైకిల్ ఎంత అయింది అని అడిగితే వాడు 3000 అన్నాడు. ఇంకా అమ్మకి డౌట్ వచ్చింది, ఇదేంటి మేము మొన్న పక్కూరు వెళ్ళి మరి ఇలాంటి మోడల్ సైకిలే తీసుకుంటే 5000 అయింది, వీడికి 3000లో ఎక్కడ దొరికింది అబ్బా అని వాడిని ఏ ఊర్లో కొన్నావురా అంటే మా ఊరు చెప్పాడు వాడు. ఇంకా డౌట్ ఇంకా ఎక్కువైంది మా అమ్మకి. ఇంకా ఆ సీరియల్ నెంబర్ ఉందన్నాను కదా సైకిల్కి, అది మా అమ్మకు కూడా గుర్తుంది. ఆ సీరియల్ నెంబర్ కోసమని ఆ డెకరేషన్ కాస్త జరిపేసి చూస్తే ఆ సీరియల్ నెంబర్ ఉండే చోట గోకేస్తుంది. ఇంకా డౌట్ ఇంకా ఎక్కువైంది మా అమ్మకి. ఇంకా ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ చేయడానికని చూస్తే కాస్త బ్లర్గా ఉన్న క్లియర్గా అర్థమవుతుంది నెంబర్స్ ఏంటో అనేది. ఇంకా మ్యాచ్ అయ్యి కన్ఫర్మ్ అయింది అది మన సైకిలే అని. ఇంకా వాడిని పట్టుకొని మా అమ్మ, ఏరా నీకు సైకిల్ ఎక్కడ దొరికింది నేను చెప్తావా లేదా పోలీసులు పట్టియాలా అని బెదిరించేసరికి వాడు భయపడిపోయి, అంటే నాకు సైకిల్ వేరేవాడు అమ్మాడు అంటే మొన్నే అని అన్నాడు. ఇంకా ఆ సైకిల్ తీసుకొని, అమ్మ నువ్వు పోయి వాడిని తీసుకొస్తేనే నీకు సైకిల్ ఇస్తా అనింది. ఇంకా వాడు వెళ్ళి ఆ సైకిల్ అమ్మినోడు ఎవడైతే ఉన్నాడో వాడిని పిలుచుకొచ్చాడు. ఇంకా ఆ సైకిల్ అమ్మినోడిని పిలుచుకొస్తే వాడు ఎవడో కాదు, వాడు మన యాంటోనీ.
యాంటోనీ గారు మా అమ్మకి తెలుసు, ఎందుకంటే వాడు స్కూల్లో ఒకసారి 2 సార్లు కనబడ్డాడు మా అమ్మకి. ఇంకా వాడు నా ఫ్రెండ్ అని, బెస్ట్ ఫ్రెండ్ అని మా అమ్మకి బాగా తెలుసు. కాబట్టి ఇంకా వాడిని చూడగానే మా అమ్మ కనుక్కునేసింది. ఇంకా యాంటోనీ గారిని, నువ్వు మా వాడి స్కూలే కదా, నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, నువ్వేంట్రా ఇలా చేసావని వాడిని అడగగానే వాడు ఏమన్నాడు తెలుసా? ఆంటీ, మీ సైకిల్ మీకు దొరికింది కదా, కాబట్టి తీసుకొని వెళ్ళిపోండి అని వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెంటనే. ఇంకా మా అమ్మ సైకిల్ దొరికిందని ఫస్ట్ నా దగ్గర తీసుకొని వచ్చేయాలని వెంటనే ఆటో మాట్లాడేసి ముందు చెప్పినట్టు సైకిల్ తీసుకొని డైరెక్ట్ స్కూల్కి వచ్చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను అసలు నమ్మలేకపోయా, వీడు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే వీడేంది ఇంత పని చేసినాడు, బాహుబలిలో కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచాడు అనుకున్నా. ఇంకా నాకు వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, మా స్కూల్ ఏమో టౌన్లో ఉంది, వాళ్ళ ఇల్లు ఏమో విలేజ్లో ఉంది. అసలు ఈ నుంచి ఆ సైకిల్ అక్కడికి ఎట్లా తీసుకున్నాడా అనేది నాకు పెద్ద డౌట్. ఇంకా స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తే వాళ్ళ ఊరోడు ఒకడు వచ్చి, అరే వాడు ముందు కూడా ఇలాంటి పనులు చేశాడు రా 2-3, ఏమంటే అప్పుడు దొరకలేదు, వాడికి ఆటో వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళకి చెప్పి పంపించేసినాడు వేసి, ఇంకా వాడు న్యాచురల్గా మన స్కూల్ బస్లో ఇంటికి వెళ్ళిపోయింటాడు అన్నాడు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఇంకా ఆ విషయం స్కూల్ అంతా తెలిసిపోయింది, మొత్తం ప్రిన్సిపల్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, మన యాంటోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసిపోయింది. స్కూల్ వాళ్ళేమో ఆ ఇయర్ సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో బాగా సాగొట్టారు, చితక్కొట్టారు వాడిని. ఇంకా సైకిల్ పోయిన 2-3 డేస్ తర్వాత వీడు ఒక రోజు వచ్చి నన్ను, అరే నీ సైకిల్ లాంటిది నాకు ఒకటి కనబడిందిరా మా ఊరు వెళ్ళే చోట, ఒకసారి నీదేనేమో కన్ఫర్మ్ చేసుకుంటా, నీకు సైకిల్ కీస్ ఇరా అన్నాడు. నాకు అప్పుడు కూడా వాడి మీద డౌట్ రాలా. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? సో ఈ స్టోరీ టైం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ నట్టు, నాట్ లైక్ యాంటోనీ. కానీ ఇదే విషయం మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నువ్వెందుకురా ఆ రోజు అసలు వెనక్కి తిరిగా నిమ్మకాయ చూసావు అనేది. సో ఇది ఇవాళ స్టోరీ టైం వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.